వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సునీత. నేను ఈరోజు 10th క్లాస్ మ్యాథ్స్లో 5th చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5th చాప్టర్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ in the variable x is an equation of the form ax square plus bx plus c is equals to 0 where a comma b comma c are real numbers and a not equals to 0. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ax square plus bx plus c is equals to 0 ఫామ్లోనే ఉండాలి. ఏబిసి అనేవి రియల్ నెంబర్స్ అయి ఉండాలి అండ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఏ వాల్యూ 0 అవ్వకూడదు. ఒకవేళ ఏ వాల్యూ 0 అవుతే 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అప్పుడు 0 అవుతుంది కదా, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఉండదు అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. కాబట్టి ఏ స్క్వేర్ వాల్యూ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, 4x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇవి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉన్నాయి కదా. ఇలా ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 5.1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు కదా, ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్సా కాదా అనేది మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇక్కడ సొల్యూషన్ చూడండి. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఫస్ట్ సొల్యూషన్, గివెన్ దట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో దీన్ని మనం ఎల్హెచ్ఎస్ అనుకోవాలి, రైట్ సైడ్ ఉండేది ఆర్హెచ్ఎస్ అనుకోవాలి. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఏ అంటే ఏ వాల్యూ ఇక్కడ ఎక్స్, బి వాల్యూ 1. సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎక్స్, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 అంటే 2x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూద్దాము. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఈ 2ని ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత 3తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ ఎక్స్ 2x, 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏమొచ్చింది మనకు ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2x. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఏమొచ్చింది, 2x మైనస్ 6. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్స్ 2x మైనస్ 6. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నవన్నీ ఇటు సైడ్ తెచ్చుకోవాలి, ఇటు సైడ్ ఉన్నవన్నీ ఇటు తెచ్చుకుంటే మనకి ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది, మైనస్ వాల్యూ ప్లస్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x, ఈ 2xని ఇటు తెచ్చుకుందాం మైనస్ 2x, ఈ మైనస్ 6ని ఇటు తెచ్చుకుంటే ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 6 ఎంత, ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉందా లేదా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉందా చూద్దాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1 వచ్చింది, బిఎక్స్ ఉందా లేదు అంటే బి వాల్యూ మనం 0 అనుకోవాలి. 0 ఇంటూ ఎక్స్ అంటే 0నే కాబట్టి అప్పుడు బిఎక్స్ వాల్యూ 0 అవుతుంది. సో కాన్స్టెంట్ సి వాల్యూ ఏంటి, 7. సో మనకి ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ మైనస్ 2 ఇంటూ 3 మైనస్ ఎక్స్. దీని సొల్యూషన్ చూద్దాము.
ఫస్ట్ ఇటు సైడ్ ఉన్నవి ఎల్హెచ్ఎస్, ఈ సైడ్ ఉన్నవి ఆర్హెచ్ఎస్లోగా రాసుకోవాలని చెప్పాను. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ -2 ఇంటూ 3 మైనస్ ఎక్స్. సో ఈ -2ని ఫస్ట్ 3తో మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ -xతో మల్టిప్లై చేయాలి. -2 ఇంటూ 3 -6, నెక్స్ట్ -2 ఇంటూ -x ప్లస్ 2x. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ చూద్దాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఏంటి? -6 ప్లస్ 2x. అంటే ఈ సైడ్ ఉన్న వాల్యూస్ ఇప్పుడు ఈ సైడ్ తెచ్చుకుందాం. మైనస్ వాల్యూ ఇటు వస్తే ప్లస్ అవుతుందని చెప్పాను, ఇటు సైడ్ ప్లస్ ఉంటే ఇటు తెచ్చుకుంటే మైనస్ అవుతుందని చెప్పాను కదా. చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6 మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ -2x మైనస్ 4x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఏ ఫామ్లో ఉంది? ax స్క్వేర్ ప్లస్ bx ఫామ్లో ఉంది కదా. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. x minus 2 into x plus 1 is equals x minus 1 into x plus 3. Solution. Here LHS is equals to x minus 2 into x plus 1. First xని xతో మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత 1తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ -2ని xతో మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ ప్లస్ 1తో మల్టిప్లై చేయాలి. సో x ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1 x -2 ఇంటూ x మైనస్ 2x ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 1 2. సో ఇక్కడ -2xలో నుండి 1x పోతే -1x, x స్క్వేర్ మైనస్ 1x మైనస్ 2. ఆర్హెచ్ఎస్ వాల్యూ ఏంటి? x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 3. సేమ్ ఇది కూడా xని ఫస్ట్ xతో మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ xని 3తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ -1 ఇంటూ x -1 ఇంటూ 3, x ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్స్ -1 ఇంటూ x minus 1x. నెక్స్ట్ -1 ఇంటూ ప్లస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 3. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x, 3xలో నుండి 1x పోతే ప్లస్ 2x, నెక్స్ట్ -3. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ ఇక్కడ రాసుకుందాం. ఎల్హెచ్ఎస్ వచ్చేసి మనకి ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ x మైనస్ 2. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3. ఇప్పుడు ఈ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ ఇటు సైడ్ తెచ్చుకుంటే ప్లస్ ఉంటే ప్లస్ బికమ్స్ మైనస్, మైనస్ బికమ్స్ ప్లస్. సో ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ చూడండి, ఇంకొక స్టెప్ వేసాను. 2x వాల్యూ ఇటు సైడ్ తెచ్చుకుంటే -2x అవుతుంది. సో -x మైనస్ 2x మైనస్ 2, ఈ -3ని ఇటు సైడ్ తెచ్చుకుంటే +3 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ -x మైనస్ 2x ఎంత? -3x. నెక్స్ట్ -2 ప్లస్ 3 ఎంత అవుతుంది? +1 అవుతుంది. సో ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2 ఉందా? డిగ్రీ 2 లేదు కాబట్టి ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫామ్లో లేదు. సో ఇట్ ఈస్ not in the form of ax square plus bx plus c is equals to 0. So it is not a quadratic equation. Thank you.